ఫ్రెండ్స్ ఇవాళ మీకు హైవేకి షాద్నగర్ హైవేకి దగ్గరలో, అది కూడా మున్సిపాలిటీ లిమిట్లో, అది కూడా రేడియల్ రోడ్కి ఆనుకొని ఉన్న డీడీసీపీ వెంచర్లో మంచి 50% స్ట్రైట్ అవే ఆఫ్లో ఉన్న మంచి ఈస్ట్ ఫేసింగ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి షాద్నగర్ ఎంఈ జంక్షన్ అనమాట. ఎంఈ జంక్షన్ అనమాట. ఇది వచ్చేసి న్యూ టౌన్షిప్ అని. న్యూ టౌన్షిప్లో మన ఆఫీస్ ఉంటుంది. మీరు ఆఫీస్కి వస్తే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. ఇది కొత్త ఆర్డర్ అండి. ఇప్పుడు మనము బైపాస్ నుంచి టువర్డ్స్ కమ్మదనం వెళ్ళాలి. కమ్మదనం వెళ్తే ముందుకు వస్తే మనకు వై జంక్షన్ వస్తుంది అనమాట. వై జంక్షన్ నుంచి లెఫ్ట్కి వెళ్తే కమ్మదనం, పాపిరెడ్డిగూడ, శ్రీశైలం అట్ట వెళ్తాం అనమాట. మనం రైట్కి వెళ్ళాలి. అంటే ఎగ్జాక్ట్లీ మనకు బెంగళూరు హైవేకి ఆల్టర్నేట్ ప్యారలల్ రోడ్ అనమాట ఈ రోడ్ అనమాట. ఈ రోడ్ వచ్చేసి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు రేడియల్ రోడ్గా ప్రకటించారు. అంటే RRRకి కనెక్ట్ అయ్యే రోడ్ వచ్చేసి రేడియల్ రోడ్ అనేది 60 feet చేశారన్నమాట. ఈ రూట్లో మనం వెళ్తే మీకు చాలా డెవలప్మెంట్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. మాకు ఫంక్షన్ హాల్స్ కావచ్చు, ఇల్లులు కావచ్చు, ఓకేనా, కొత్త వెంచర్స్ కావచ్చు. కొత్త ఇది 22,000 అమ్ముతున్నారు అన్నమాట ఈ వెంచర్లో. ఓకే, ఆల్రెడీ సోల్డ్ అయిపోయింది ఫ్రెండ్స్. సో పెద్ద హైకోర్టు జడ్జిలు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రూట్లో చాలామంది 5 acres 10 acres బిట్ తీసుకున్నమాట. ఈ రూట్లో చాలా డెవలప్మెంట్ స్కోప్ చాలా ఉంది ఫ్రెండ్స్. మల్టిపుల్ కనెక్టివిటీ ఉన్న వెంచర్ అన్నమాట ఇప్పుడు చూపించే ప్రోడక్ట్. ఇది వచ్చి చిల్కమరి విలేజ్ అండి. చిల్కమరి విలేజ్ చూడొచ్చు, స్కూల్ ఉంది. ఓకేనా, ఇది చిల్కమరి విలేజ్ అనమాట. ఈ విలేజ్లో ఒక్కొక్క ఇల్లు వచ్చేసి 300 గజాలు 400 గజాలు ఉందండి. మినిమం వచ్చేసి ఉందండి మంచి వాళ్ళు అయితే. ఓకేనా, ఈ విలేజ్కి ఆనుకునే ప్లాట్ అండి. మీకు ఏదైతే స్వర్గసీమగా అనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఒక 10 kilometers వెళ్తే వాడు అక్కడ 9,000 అమ్ముతున్నమాట. చూడొచ్చు, ఈ 2 ఇల్లు అండి. అవి మినిమం 300 గజాలు ఉంటుందన్నమాట ఇది. సో ఇది 40 feet రోడ్ అండి. ఈ 40 feet రోడ్ నుంచి మనము పాత డీటీసీపీ రోడ్కి వెళ్తున్నాం అనమాట. ఈ వెంచర్లో ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ వచ్చింది. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా మొత్తం వినండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మీరు హైవే నుంచి మొత్తం చిల్కమరి విలేజ్ వరకు చూపించాం కదా. మొత్తం వెంచర్స్ ఉన్నాయి, రోడ్ బాగుంది. ఓకే, ఇది వచ్చి చిల్కమరి విలేజ్ అండి. చిన్న చిల్కమరి విలేజ్ అనమాట. మున్సిపల్ లిమిట్లో ఉంది. ఇగో ఇది వచ్చేసి 40 feet రోడ్ దాడిన 40 feetకి ఈ ప్లాట్ కాకుండా పక్క ప్లాట్ అండి. ఇది ప్లాట్ సేల్కి వచ్చిందన్నమాట. ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి. 147 squares 33/47 అనమాట. డీడీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్. ఓకేనా, ఇల్లు కూడా అవుతుంది. విలేజ్కి ఆనుకొని ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, పక్క వెంచర్స్తో కంపేర్ చేసుకుంటే 50% ఆఫ్ ఉందన్నమాట. మనకి 50% డిఫరెన్స్లో వస్తుంది మనకు. ఈ వెంచర్కి రావడానికి హైవే నుంచి 2.5 kilometers వస్తుంది. ఇట్లకేంచి వస్తే 4.5 kilometers వస్తుంది మనకి ఇది. ఓకేనా, సో ఒక అండర్ పాస్ వరకు జరుగుతుంది కాబట్టి మనం ఇట్లా వచ్చినాం అనమాట. అండర్ పాస్ వరకు జరిగిపోతే మనం జస్ట్ 2.5 to max 3 kilometers డిస్టెన్స్లో ఉంటాము. RRRకి లోపల ఉంటాము. రేడియల్ రోడ్ ఏదైతే కనిపించిందో ఆ రోడ్కి ఆనుకొని వెంచర్ అన్నమాట ఇది. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ గుడ్ అండి. ఎవరైతే ఈ ప్రైస్ వచ్చేసి 10 lakhs అండి. 10 lakhs మొత్తం అవుట్లెట్కి 10 lakhs గుంట గుంపు అంటారు కదా, ఆ మొత్తానికి 147 squares మీకు వస్తుంది. 10 lakhsలో వచ్చేస్తుంది. ఓకేనా, మీరు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఓనర్స్ మాత్రమే కాల్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.